సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. థ్యాంక్ యూ సార్. సో అయితే రేవంత్, ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఒక 20 ఏళ్ళకు ముందో, ఒక 25 ఏళ్ళకు ముందో, ఇంకొక 3-4 ఇయర్స్లో రిటైర్మెంట్ అవుతాము అనగా అప్పుడు ఆ ఫ్యామిలీలో డిస్కషన్ వచ్చేది. సో రిటైర్మెంట్ అప్పటికి ఆ వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కోవాలా, లేదంటే పిల్లల పెళ్లి చేయాలా, లేదంటే ఏదన్నా ఒక స్థలమో పొలమో కొనుక్కోవాలా అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ 55కి డిస్కస్ చేసేవారు. అవునండి. బట్ రీసెంట్ ట్రెండ్స్లో ఏమవుతుందంటే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి 25 ఏళ్ల వయసులో మాట్లాడుకుంటున్నారు, 30 ఏళ్ల వయసులో మాట్లాడుకుంటున్నారు, 35 సంవత్సరాల వయసులో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అవుతాం కాబట్టి మరి 25 సంవత్సరాల వయసు అప్పుడే రిటైర్మెంట్ గురించి మనం ఆలోచిస్తే మనకి ఇంకా 35 సంవత్సరాల టైం డ్యూరేషన్, టైం టెన్యూర్ ఉంటుంది. కాబట్టి మరి ఈ 35 సంవత్సరాల నుంచి ఈ 35 సంవత్సరాల టైం మన చేతిలో ఉంది. కాబట్టి 25 ఏళ్ల వయసులో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఒకవేళ 30 ఏళ్ల వయసులో మనం గనక ఉంటే మనకి ఇంకొక 30 ఏళ్ల టైం టెన్యూర్ ఉంది కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి? 40 ఏళ్ల వయసులో ఉంటే 60 ఏళ్ళకి రిటైర్ అయ్యేటప్పటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరు. మామూలుగా ఇదేదో ఇంటూ 10 టైమ్స్, ఇంటూ 15 టైమ్స్, 20 టైమ్స్ అని టెక్నికల్గా చెప్తారు. కాబట్టి అలా కాకుండా కొంత జనరలైజ్డ్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా దీని గురించి తెలియచేయగలరు. ఇప్పుడు రిటైర్మెంట్ అనగానే ఇందాక మీరు అన్నట్టుగా ఇంటూ 25 టైమ్స్ అని స్టాండర్డ్గా ఏదో నెంబర్ చెప్తూ ఉంటారు. సో అందరికీ సేమ్ వర్తించదు. అండ్ రెండు, రిటైర్మెంట్ కార్పస్ విషయంలోకి వచ్చేసరికి ఇంత అమౌంట్ SIP చేస్తే మనకి ఏదో సరిపోతుంది 15,000, 20,000, అది కూడా జనరలైజ్డ్. ఒక్కొక్కళ్ళ వయసు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు మన వ్యూవర్స్లో 30 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టుగా 30 నుంచి 60 పైపెచ్చి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏం చేశాను అని అంటే, విత్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, 30 ఏళ్ళ వయసు వాళ్ళు అయితే ఎంత SIP చేయాలి, ఎంత లంసం చేయాలి, అలానే నెక్స్ట్ రిటైర్మెంట్కి. సో రిటైర్మెంట్ని మనం పారామీటర్ కింద పెట్టుకుందాం. 30 years టు ద రిటైర్మెంట్, 25 years టు ద రిటైర్మెంట్, 20 years, అట్లా లాస్ట్ 5 years అండ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. ఆ టైంకి మన దగ్గర ఎంత కార్పస్ ఉండాలి, లేదా ఎర్లీ ఏజెస్లో లంసం చేస్తే ఎంత చేయాలి, లేదా ఎర్లీ ఏజెస్ నుంచి SIP చేస్తూ ఉంటే ఎంత SIP చేయాలనేది ఒకసారి చూద్దాం. సో బేసిక్గా నేను 25 ఏజ్ గ్రూప్ వాళ్ళది లాస్ట్లో చెప్తాను. నేను 30 years ఏజ్ గ్రూప్ నుంచి, సో 30 సంవత్సరాలకు వర్కింగ్ మొదలుపెట్టి 60 సంవత్సరాలకు రిటైర్ అవుతారు అనేది నా ప్లాన్. ఓకే, సో 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, అంటే 30 సంవత్సరాలు రిటైర్ అవుతారు అనుకున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పెండిచర్లో నుంచి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మాటని, వాళ్ళ ఎక్స్పెండిచర్లో నుంచి, ఇన్కమ్ కాదు, ఇన్కమ్ 75,000 ఉండొచ్చు, 85,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సార్ ఎక్స్పెండిచర్ మాత్రం వేరీ అవుతుంటుంది కదా ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్గా నేను యావరేజ్ ఎక్స్పెండిచర్ ఒక 50,000గా తీసుకున్నాను. ఓకే, యావరేజ్ ఎక్స్పెండిచర్ అన్ని కేటగిరీస్లో కూడా. సో 50,000 ఎక్స్పెండిచర్, ఇంకొక 30 ఏళ్లలో నేను రిటైర్ అయిపోతాను అన్న కండిషన్ వాళ్ళు, వాళ్ళ ఎక్స్పెండిచర్ నుంచి 35%ని SIP కింద పెట్టుకోవాలి. అంటే 50,000 ఎక్స్పెండిచర్ వాళ్ళు సుమారుగా ₹17,000 కనుక SIP కనుక పెట్టుకోగలిగితే వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ అనేది విత్ ద సేమ్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారు. లేదు, లంసం పెట్టేయాలి అని అనుకుంటే గనక వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్కి ఇంటూ 30 టైమ్స్, అంటే దాదాపుగా ₹15 లక్షల కనుక వన్ టైం లంసం చేసి పెట్టేసినట్లయితే మన రిటైర్మెంట్ టైంకి అదొక 10 కోట్ల కార్పస్ అవుతుంది. సో దాంతో వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 25 years నా రిటైర్మెంట్కి టైం ఉంది అనుకున్న వాళ్ళకి దాదాపుగా వాళ్ళ ఎక్స్పెండిచర్లో నుంచి 48.5, అంటే దాదాపుగా 49% ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్, అంటే 50,000 ఖర్చు ఉన్న వాళ్ళు సుమారుగా ₹24,000 SIP చేయాలి. అదే లంసం చేయాలనుకుంటే గనక ₹50,000 ఇంటూ 41 టైమ్స్, అంటే సుమారుగా ₹20,50,000 వన్ టైం కనుక లంసం చేస్తే వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ అనేది ఏర్పాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ 20 yearsలోనే నేను రిటైర్ అయిపోతాను అనుకున్న వాళ్ళు దాదాపుగా 68% ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ వాళ్ళు సేవింగ్స్గా పెట్టుకోవాలి. అంటే 50,000 ఎక్స్పెండిచర్ అని అనుకుంటే ₹34,000 వాళ్ళు SIPగా పెట్టుకోవాలి రిటైర్మెంట్ కార్పస్ కోసం. అదే లంసం అయినట్లయితే 56 టైమ్స్ ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంటే సుమారుగా ₹28 లక్షల కనుక లంసంగా పెట్టుకుంటే వాళ్ళు దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు. 15 yearsలో రిటైర్ అయిపోతున్నాం. సో ఇక్కడి నుంచి SIP కూడా చాలా వేగంగా పెరిగిపోతుంది. 15 సంవత్సరాల్లో నాకు రిటైర్మెంట్కి టైం ఉంది అనుకోండి, దాదాపుగా మీరు 100% ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్ మీరు SIP రూపంలో పెట్టుకోవాలి. అంటే
50,000 రూపాయలు ఎక్స్పెండిచర్ మీకుంటే మీరు 50,000 రూపాయలు మీరు ఎస్ఐపి చేయాల్సిందే. అదే లంసమ్ అయినట్లయితే 77 టైమ్స్ ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంటే సుమారుగా 38.5 lakh రూపీస్ కనుక మీరు లంసమ్ చేసుకుంటే ఒక రిటైర్మెంట్ కార్పస్ ఏర్పడుతుంది. 10 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నా అనుకున్న వాళ్ళు అనుకోండి, దాదాపుగా 170% వాళ్ళు ఎస్ఐపి అమౌంట్ ని పెట్టుకోవాలి. వాళ్ళ ఎక్స్పెండిచర్ 50 అయినట్లయితే వాళ్ళ ఎస్ఐపి అమౌంట్ 81,000 అయి ఉండాలి. అంటే లంసమ్ లోకి వస్తే దాదాపుగా 105 టైమ్స్ ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆర్ 50, అంటే సింపుల్ 52.5 lakhs. అదే గనక 5 సంవత్సరాలు రిటైర్ అయ్యే వాళ్ళైతే 320 టైమ్స్ ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలి. అంటే 50,000 వాళ్ళ ఎక్స్పెండిచర్ అయినట్లయితే 1,60,000 రూపాయలు సుమారుగా వాళ్ళు ప్రతి నెల 5 ఏళ్ల పాటు ఎస్ఐపి చేయాలి. లేదా లంసమ్ కింద 105 టైమ్స్ ఆఫ్ దర్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే 52.5 lakh రూపీస్ లంసమ్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు రిటైర్ అయిపోతున్నా, నా నెల ఖర్చు 50,000 అనుకోండి, ఇక ఎస్ఐపికి ఛాన్స్ లేదు. సో 200 టైమ్స్ ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే సుమారుగా 1 కోటి రూపాయల వరకు కూడా మీరు లంసమ్ చేసుకోవాలి. సో మీరు గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ లో మనకి ఎర్లీ ఏజెస్ లో ఎస్ఐపి అమౌంట్ తక్కువగా ఉంది అండ్ లంసమ్ అమౌంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. సో బేసిక్ ఇప్పుడు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో ఉన్న వాళ్ళందరూ వింటుంటారు కాబట్టి సహజంగా నేను 15 years లో రిటైర్ అయిపోతాన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎస్ఐపి అనేది చాలా పెద్ద బర్డెన్ గా కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఎంతైతే ఖర్చు పెడుతున్నారు నెలకి దానికి ఈక్వలెంట్ గా సేవ్ చేయడం మొదలు పెట్టాలి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు. అదే కనుక ఎర్లీ ఏజెస్ లో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ప్లాన్ చేసుకుంటే, అంటే 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, అది హార్డ్లీ వాళ్ళకి 30 అంటే గట్టిగా 28% కూడా రాదు వాళ్ళ ఎస్ఐపి వాల్యూలో. అదే వాళ్ళు ఒక్కసారి ఒక 11 లక్షలు ఎస్ఐపి చేసి పడేస్తే, అంటే లంసమ్ చేసి పడేస్తే, వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి ఆ 25 సంవత్సరాల కుర్రోడికి దాదాపుగా 14.5 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులో ఉంటాయి. సో బేసిక్ గా దీన్ని ఏ పారామీటర్స్ తో క్యాలిక్యులేట్ చేసాం, ఇది కూడా అడుగుతారు కదా, నువ్వు ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసావని. సో మై క్యాలిక్యులేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వయసు 25 సంవత్సరాలు అనుకోండి, ఇప్పుడు ఖర్చు 50,000 అంటే మనం 8% ఇన్ఫ్లేషన్, కరెంట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్, అంటే పోస్ట్ రిటైర్మెంట్ అండ్ ప్రీ రిటైర్మెంట్ రెండు, రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ కంటే ముందు కూడా ఇన్ఫ్లేషన్ రెండు అడ్జస్ట్ చేసిన దాని ప్రకారం మీకు 60 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 25 సంవత్సరాల అబ్బాయికి సుమారుగా 7.39 లక్షలు మంత్లీ ఎక్స్పెండిచర్ గా మారుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో దాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దాంతో పాటుగా ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అంతా కూడా 15% తో క్యాలిక్యులేట్ చేస్తూ పోస్ట్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేం కదా, కొద్దిగా కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. సో కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే హైబ్రిడ్ సిస్టమ్స్ యావరేజ్ గా 12% జనరేట్ చేస్తున్నాయి అనుకుందాం. సో ఆ 12% తోటి క్యాలిక్యులేట్ చేస్తూ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 తోటి క్యాలిక్యులేట్ చేసాం. సో బేసిక్ గా మనం ఈ పారామీటర్స్ తోటి కనుక చెక్ చేసి పెట్టుకుంటే మనం ఇప్పుడు ఏవైతే ప్రీవియస్ గా చెప్పామో ఆయా ఎస్ఐపిస్ ఆర్ లంసమ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో బేసిక్ గా ఎవరైతే 45 ఏళ్ళు దాటారో వాళ్ళందరికీ మంత్లీ ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ చాలా బర్డెన్ గా ఉంటది. బట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి చేసుకుంటే గనక అవకాశం లేదు కానీ, బట్ ఎవరైతే ఇప్పుడు లాస్ట్ లో ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. సో ఐదర్ దే హ్యావ్ టు ప్రిపేర్, అంటే వాళ్ళు ఐదర్ క్యాష్ కాంపోనెంట్ లంసమ్ కన్నా ప్రిపేర్ అవ్వాలి సాధ్యమైనంత వరకు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు కొంతవరకు ఎస్ఐపి ఈస్ డెఫినెట్లీ మే నాట్ బి పాసిబుల్, అది కొంచెం కష్టమే. కాబట్టి అట్లీస్ట్ లంసమ్స్ కన్నా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటేనే రిటైర్మెంట్ తర్వాత మనం ప్రాపర్ గా సెటిల్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ ఆ రిటైర్మెంట్ కార్పస్ ని రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక ఎఫ్డీలో పెడతానంటే మీకు కుదరదు. ఎందుకంటే ఎఫ్డీ రిటర్న్స్ మీకు కేవలం 6 to 7% మాత్రమే ఉంటాయి గోయింగ్ ఫర్దర్. అండ్ 30 సంవత్సరాల తర్వాత ఎఫ్డీ రిటర్న్స్ ఇంకా తగ్గుతాయి. సో బేసిక్ గా మనకి ఇన్ఫ్లేషన్ కి అడ్జస్టెడ్ గా ఇవ్వవు కాబట్టి ఈక్విటీ ప్లస్ అంటే డెప్ట్ అంటే హైబ్రిడ్ సిస్టమ్ లో ఉంటేనే మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ తెలియగలుగుతాం. సో ఇన్వెస్ట్మెంట్ ని కూడా ప్రాపర్ గా హైబ్రిడ్ సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేయాలి ఆఫ్టర్ రిటైర్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.